సీఎం రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ. పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలుకు ఆమోదం. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయం. రేపటి నుంచి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఎల్లుండి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన. మెదక్ జిల్లాలో అన్నదాతల అవస్థలు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం. హమాలీలు గన్నీ బ్యాగుల కొరత, లారీలు లేకపోవడంతో తప్పని తిప్పలు. ఉమ్మడి ఆదిలాబాద్పై భానుడి ఉగ్రరూపం. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. 24 మండలాల్లో హీట్ వేవ్ కండిషన్స్. మహబూబాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం. ఎండ తీవ్రతతో పిట్టుల రాలిపోతున్న జనం. ఇవాళ ఒక్కరోజే వడదెబ్బకు 3 మృతి. కురవి మండలంలో 2, సిరోల్ మండలంలో 1 డెత్. ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ. వాణిజ్యం, భద్రత సహా పలు అంశాలపై చర్చ. మోడీని వైట్ హౌస్కు ఆహ్వానించిన రూబియో. 2 దేశాల సంబంధాలు బలపడేందుకే నా పర్యటన అన్న మార్కో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,59,060. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,45,800.